మిత్రులారా, నేను మీ గద్దె శ్రీనివాసరావు. ద్వాదశ లవణాల గురించి మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను. ద్వాదశ లవణాలు అంటే ఈ 12 లవణాలు మన శరీరంలో ఉన్నటువంటి శరీరానికి అవసరమైనటువంటి లవణాలు. ఈ లవణాలు లోపించటం వలన రకరకాల సమస్యలు మనకి కలుగుతాయి. ఆ కలిగిన సమస్యల్ని అర్థం చేసుకోవటం ద్వారా ఏ లవణం లోపించిందో మనం గుర్తించవచ్చు. ఆ లోపించిన లవణాన్ని ఈ ద్వాదశ లవణాల నుంచి మనం స్వీకరించినట్లయితే ఆ అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి, మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఇది ఎవరైనా సులభంగా ఎంచుకోగలిగినటువంటి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేయనటువంటి లవణాలు. హోమియో సూత్రాలను అనుసరించి తయారు చేసిన అయినప్పటికీ తక్కువ పొటెన్సీలో ఉండటం వలన ఈ లవణాలను మనం ఎంచుకోవడంలో ఏ ఇబ్బంది ఉండదు. హోమియో మందుల్ని వివిధ పొటెన్సీల్లో తయారు చేస్తారు. హోమియో మందులు ఎక్కువగా 30C, 200C ఇంకా ఎక్కువ పొటెన్సీల్లో తయారు చేస్తారు. వాటిని వాడాలంటే హోమియో సూత్రాలని అనుసరించి మనం మందును ఎంచుకోవాలి. అది కేవలం డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి. అయితే ద్వాదశ లవణాలను మాత్రం మనం స్వల్ప అవగాహనతో మనం ఎంచుకొని మన అనారోగ్య సమస్యల్ని కొంత పరిష్కరించుకోవచ్చు. అందుచేత ఈ ద్వాదశ లవణ శ్రేణిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను. ఇవి ప్రత్యేకంగా మందులు అనే కన్నా మనం సప్లిమెంట్ లాగా భావించవచ్చు. ఇది ఎక్కువగా 6x 12x పొటెన్షియల్లోనే వాడతారు. అంతకన్నా తక్కువ పొటెన్షియల్ వాడతారు, ఇంకా ఎక్కువ పొటెన్షియల్లోనూ వాడతారు. కానీ సాధారణంగా వాడే పొటెన్షియల్ 6x 12x. అలాగే మన శరీరంలో లోపించిన లవణాల విషయాన్ని మనకు కలిగేటటువంటి అనారోగ్యాన్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. అలా ఎంచుకొని వాడుకుంటే వెంటనే ఆ బాధల నుంచి విముక్తి పొందవచ్చు. మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ విధంగా ద్వాదశ లవణాలని ఎంచుకోవడంలో ఆ లవణాల యొక్క లక్షణాలని మన అనారోగ్యపు లక్షణాలని జోడించడంలో మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి దీనిని ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళే ఆలోచించుకుని వాళ్ళ కుటుంబ అవసరాల కోసం, ఈ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ లవణాలను సులభంగా వాడుకోవచ్చని తెలియజేస్తున్నాను.